హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామ స్మరణల మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ స్వామివారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూబ్లీహిల్స్లో 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 4వ రోజు కల్పవృక్ష వాహన సేవ ఇప్పుడే ముగిసింది. రేపు అత్యంత విశిష్టమైన గరుడోత్సవం ఉంటుంది. రేపు సాయంత్రం 5వ రోజు గరుడోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ భక్తుల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదానం జరుగుతోంది, ప్రసాద వితరణ చాలా బాగా, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ బాగా జరిగాయి. అందరూ హైదరాబాద్ వాసులు స్వామిని దర్శించుకొని గరుడ సేవలో పాల్గొని ఆయన అనుగ్రహానికి ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నాం. వార్షిక బ్రహ్మోత్సవాలు 17వ తారీఖు నాడు స్టార్ట్ అయినాయి. 26వ తారీఖు పుష్పయాగంతో ముగుస్తాయి. ఈరోజు 4వ రోజు పొద్దున కల్పవృక్ష వాహనం కంప్లీట్ అయ్యింది. సాయంత్రం సర్వభూపాల వాహనం ఉంటుంది. రేపు ఉదయం పల్లకీ ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం గరుడ వాహన సేవ జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి సేవలో తరించాలని కోరుకుంటున్నాం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మరో ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాత్రి 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వభూపాల వాహనంపై భక్తులను అనుగ్రహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు.